పర్వతపురం మన్యం జిల్లా సాలూరు పరిసర ప్రాంతాల్లో 2050 ఇన్ ఆక్సిజన్ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ విషయాన్ని సినిమా దర్శకుడు రాము కత్తుల ఆర్కే తెలిపారు. సాలూరు ప్రాంతం సహజ సిద్ధమైన అందాలతో నిండి ఉందని, ఇక్కడి కొండలు, అడవులు, జలపాతాలు సినిమాల చిత్రీకరణకు ఎంతో అనుకూలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో సాలూరులో ఇంకా ఎన్నో సినిమాలు చిత్రీకరించాలని భావిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. నేను డైరెక్టర్ రాము కత్తుల. మన సినిమా పేరు వచ్చేసి 2050లో ఆక్సిజన్ ఎలా ఉంటుంది. టైటిల్ వచ్చేసి 2050 ఇన్ ఆక్సిజన్ టైటిల్. ఇది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్లో ఆక్సిజన్ పొజిషన్ ఏంటి, దానివల్ల జరిగే తీవ్రమైన పరిణామాలు ఏంటి, ఎలా ఎదుర్కోవాలి, దీనికి సొల్యూషన్స్ ఏంటి, అసలు ఫ్యూచర్ అంటే ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే కాన్సెప్ట్ మీద నడుస్తుందండి. ఇందులో లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్ అండ్ ఎమోషనల్స్, ఒక ఆడియన్స్కి ఏం కావాలి అంటారో ప్రతి ఒక్కటి ఇందులో మేము అందిస్తున్నాం. మీరు ఫ్యామిలీతో సహా వచ్చి ఈ సినిమాని చూడవచ్చు, చూడాలి. 10 మందికి మీరే చెప్తారనమాట. నేను పబ్లిసిటీ మీరే పబ్లిసిటీ చేస్తారు. ఆర్కే డైరెక్షన్లో ఒక మూవీ వచ్చింది 2050 ఆక్సిజన్. ఇది ప్రతి ఒక్కడికి అవసరం. మనం ఫ్యూచర్లో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఏం చేయాలి, ఎప్పటి నుంచి మనం ఏం సంపాదించాలి అనేది సినిమా కాన్సెప్ట్ సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వైద్యం గురించి, మన పూర్వీకుల నుంచి వచ్చే వైద్యం గురించి కూడా ఇందులో కొంత పార్ట్ ఉంటుందండి. మొత్తం ట్రైబల్ కాలం నుంచి ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ వరకు కాకుండా 2050 వరకు వెళ్తే పొజిషన్ ఎట్లా ఉంటుంది, మనిషి మనుగడ ఎలా ఉంటుంది, మెయిన్ అసలు ఈ భూమి మీద మనిషి మనుగడ ఎలా ఉంటుంది, మనిషి పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఎంత విషమంగా మారబోతుంది అనేదే కాన్సెప్ట్. నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. అందులో ప్రత్యేకించి సాలూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఈ కొండలు, అడవులు, ఈ తోటలు, ఇక్కడ నిజంగా ఎంత మంచి లొకేషన్స్ నాకు దొరుకుతాయి అనేసి నేను కల్లో కూడా ఊహించలేదు. దానికి దిలీప్ గారు వచ్చేసి మన దగ్గర చాలా లొకేషన్ ఉన్నాయి సార్, ఒకసారి మీరు రండి చూడండి, మీకు నచ్చితే షూట్ చేసుకుందరు కానీ అనేసి అన్నారు. ముఖ్యంగా ఏంటంటే నేను స్టార్ట్ చేసిన ఈ మూవీ ఎప్పుడైతే స్టార్ట్ చేసిన అప్పటి నుంచి కూడా అన్నీ మన హిందూ దేవాలయాల చుట్టూనే మన సినిమా నడుస్తుంది. నేను ఎక్కడ షూట్ పెట్టుకున్నా కానీ అక్కడ నుంచి శివయ్య కావచ్చు, పార్వతీదేవి కావచ్చు, బిడ్డ రా ఎక్కడ షూట్ చేసుకో నేనున్నా నీకు అనేసి నిజంగా దేవత నాకు అమ్మవారే సపోర్ట్ చేస్తున్నంత ఫీలింగ్ కలుగుతుంది అనమాట. నన్ను దగ్గర నుండి నడిపిస్తుంది అన్నంత ఇదిగా చూస్తున్నాను అనమాట అమ్మవారు. ఇకపోతే ఇక్కడ ముఖ్యంగా నేను షూటింగ్ చేసే ప్రదేశం ఏంటంటే పారమ్మ తల్లి గుడి, పారమ్మ తల్లి టెంపుల్. ఒక ఇంచుమించు సుమారు ఒక 5-6 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుందంట గుడి. ఇంకా నేను పై వరకు వెళ్ళి చూడాలి. తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రజలందరికీ తెలియవలసిన విషయం ఏంటంటే, పాండవులు ఇక్కడ అజ్ఞాతవాసం చేసిన ప్రదేశం అన్నమాట. ఇక్కడ పాండవుల గృహ కూడా ఉంది. అందులో గృహలో కూడా షూట్ పెట్టాలి అనేసి నిర్ణయించుకున్నాను.